బీహార్లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్పై హత్యాయత్నం జరిగింది. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు కత్తితో దాడికి యత్నించాడు. నిందితుడిని ఎంపీ అనుచరులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వారణాసిలో నమోదైన కేసుకు సంబంధించి ఢిల్లీలోని నివాసంలో పప్పు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లేచి నిలబడి ఎంపీ చర్యలు సరిగ్గా లేవని, రాముణ్ణి అవమానించారంటూ మండిపడ్డారు. ఆ వెంటనే ఎంపీపైకి ఓ చెప్పును విసిరేశారు. వెంటనే అప్రమత్తమైన పప్పు యాదవ్ అనుచరులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారించగా యూపీలోని బులందషహర్ కు చెందిన సుమిత్ గా నిర్ధారించారు. గజియాబాద్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న అతనికి నేర చరిత్ర ఏమీ లేదని గుర్తించినట్లు సమాచారం. దుండగుడు కత్తితో తన ఇంట్లోకి ప్రవేశించాడని, తన ప్రాణాలకు హాని తలపెట్టేందుకు యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పప్పు యాదవ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నివాసానికి తాను చేరుకున్నానని, మరుసటి రోజే హత్యాయత్నం జరిగిందని పప్పు యాదవ్ ఆరోపించారు. తాను చాలా కాలంగా భద్రత కల్పించాలని కోరుతున్నప్పటికీ ఢిల్లీ పోలీసులు స్పందించలేదని విమర్శించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, రాముల వారి 200 కిలోల వెండి ఎక్కడికి వెళ్లింది, బంగారం ఏమైంది అని మాత్రమే ప్రశ్నించారని పప్పు యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంటు ప్రాంగణంలో రామమందిర విరాళాల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష ఎంపీలు స్కిట్ ప్రదర్శించారు. దాని తర్వాత ఈ దాడి జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ये कहाँ का सम्मान करा आपने? कौन है? आपने कहाँ का सम्मान करा है? कौन है? आपने कहाँ का सम्मान करा?